మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్య పథకం అమలు తీరుపై సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయనకు విచారించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినంలోనూ మహాలక్ష్మి స్కీమ్ను అమలు చేస్తూ క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని కొనియాడారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు సంస్థకు ఉంటాయని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేయడం వెనుక క్షేత్రస్థాయి సిబ్బంది, డ్రైవర్, కండక్టర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది పెండింగ్ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని ఆయనను కోరారు. సిబ్బంది పెండింగ్ సమస్యల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో రవాణా ఆర్&బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.